పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. అయితే రెండు చోట్ల మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచారంలో తీవ్ర ఘర్షణలు, వివాదాలు రాజుకున్న వేళ ఉప ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రేపు జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ బాక్సుల ద్వారా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 2 మండలాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందుల్లోనే ఉండి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఇక 2 మండలాలు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా స్థానికేతరులు ఉండకూడదంటూ పోలీసులు హెచ్చరించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో కీలక పోస్ట్ పెట్టారు. సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు జగన్. చంద్రబాబు అప్రజాస్వామిక, అరాచక, రౌడీ రాజకీయ నేత అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ చంద్రబాబు చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే సాక్ష్యాలన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని, వందల మంది వైసీపీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందుల్లో ఓ వివాహానికి హాజరైన వైసీపీ నాయకులపై టీడీపీ గ్యాంగ్లు దాడి చేశాయన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, కడపలోని 2 మండలాల్లో పులివెందుల, ఒంటిమిట్టకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు? అలాగే ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ప్రచారం అంతా ముగిశాక కూడా వైసీపీ అధినేత జగన్ ఎక్స్లో కీలకంగా ఒక పోస్ట్ చేశారు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ. సో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? టీడీపీ దీనిపైన ఏమైనా స్పందిస్తుందా? రాధిక, కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట, పులివెందుల 2 జెడ్పీటీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇరు పార్టీలు కూడా గత 10 రోజులుగా తీవ్రంగా తమ ప్రచారాన్ని పూర్తి చేశాయి. అయితే నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత మాత్రం ఇకపై ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. రేపు ఉదయం నుంచి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లను సిద్ధం చేశారు. అయితే ఈ పులివెందులో అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో కూడా ఇక్కడ దాదాపు 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 15 పోలింగ్ కేంద్రాలకు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. అయితే దీనికి సంబంధించి కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా భారీ స్థాయిలో పోలీసులు ఉండే విధంగా దాదాపు 600 మంది పోలీసులను ఇక్కడ సిద్ధం చేశారు. వారందరూ కూడా ఇప్పటికే పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి కూడా తమ ఎవరైతే కేటాయించారో ఆ పోలింగ్ కేంద్రాలకు పోలీసులను తరలిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా అత్యంత భద్రతగా, అంటే ఇక్కడ దాదాపు 4 ఫ్లట్టులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అక్కడ లైవ్ వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మాత్రం పోలీసులు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను తెప్పించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ డ్రోన్ కెమెరాల ద్వారా నిత్యం ఒక నిఘా ఉంటుంది. సో ఆ కెమెరాల కంటికి ఎవరు కనిపించినా కూడా ఖచ్చితంగా తక్షణమే గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా రాయలసీమ డీఐజీ ఎవరున్నారు కోయ ప్రవీణ్ కూడా నిన్న వచ్చి ఇక్కడంతా పులివెందులోనే మకాం వేసి మొత్తం పర్యవేక్షించారు. సో ఈ నేపథ్యంలో కూడా ఈరోజు మరోసారి కోయ ప్రవీణ్ పులివెందులు చేరుకొని పులివెందుల నుంచే కూడా మొత్తం ఆయన 2 మండలాలకు సంబంధించి కూడా ఎన్నికలను పర్యవేక్షిస్తారు. సో ఈ నేపథ్యంలో మాత్రం ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇప్పటివరకు ప్రచారంలో పాల్గొన్న ఏ నేతలు కూడా పులివెందుల స్థానికంగా ఉండకుండా కఠినంగా ఆంక్షలు విధించారు. సో ఈ నేపథ్యంలో ఈ 2 మండలాలకు సంబంధించిన నేతలు మాత్రమే ఇక్కడ ఉండాలి, స్థానికేతలు ఎవరు ఉండకూడదు. పులివెందులతో పాటు మొత్తం ఈ మండలం మొత్తం అంతా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికేతలను ఎవరిని కూడా లోపలికి అనుమతించే ప్రసక్తి లేదంటూ కూడా గట్టిగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరిని ఐడి కార్డులు ఉన్న వాళ్ళని మాత్రమే స్థానికంగా అనుమతిస్తున్నారు. సో ఈ 2 మండలాల మధ్య పులివెందులో కాస్త అత్యంత సమస్యాత్మక కావడంతో కూడా వీటితో పాటు కేవలం ఒక 5 గ్రామాలకు సంబంధించి కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ గ్రామాల్లో మాత్రమే తీవ్ర స్థాయిలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో మాత్రం అక్కడ ప్రత్యేక బలగాలను ఒక ఫ్లట్టులను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎందుకంటే ఆ గ్రామాలకు సంబంధించి కూడా ఓటర్ల షిఫ్టింగ్ జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నల్లపురెడ్డిపల్లె, నల్గొండపల్లె, ఎర్రబల్లె ఈ 3 గ్రామాలకు సంబంధించి కూడా ఓటర్ల షిఫ్టింగ్ ఏర్పాటు చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరైతే ఓటర్లు ఉన్నారో పక్క గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అదే గ్రామంలో పోలింగ్ బూత్ ఉన్నప్పటికీ కూడా పక్క గ్రామానికి వెళ్ళడం తరలించే కుట్రలో మాత్రం టీడీపీతో పాటు ఎన్నికల కమిషన్ దీంట్లో భాగస్వామ్యం అయ్యారు. ఇది చాలా
చాలా ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. ఎందుకంటే పులివెందుల గతంలో ఇది అత్యంత సమస్యాత్మక ప్రాంతం ఇక్కడ. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పాత హింసలను తెరలేపుతున్నారు వైఎస్ఆర్ టీడీపీ. వీటికి మళ్ళీ కుట్ర తెరలేపి పాత సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. వీటికి సంబంధించి కూడా నిన్న ఎవరైతే ఎంపీ అవినాష్ ఉన్నారో ఆయన మొదటి నుంచి కూడా గత 10 రోజులుగా పులివెందుల్లోనే ఉండి ఈ ఎన్నికల సంబంధించి కూడా ఆయన దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు, ప్రచారంలో పాల్గొంటారు. అయితే దీనిపై మాత్రం ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఘాటుగా ఎక్స్లో స్పందించారు. పులివెందుల్లో అసలు ప్రజాస్వామ్యం అసలు నడవట్లేదు, పోలీసులు ఎన్నికల కమిషన్ అంతా కుమ్మక్కై కేవలం ఏకపక్షంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి బైండోవర్ కేసులు బనాయించారు. ఒక దాడులు జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మాత్రమే కేసు నమోదు చేశారు. ఇరుపక్షాలపై కేసు నమోదు చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాను అని జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపించారు. సో ఆ ఎక్స్లో కూడా ట్వీట్ ఇచ్చారు. ఈ ట్వీట్ సంచలనం చెప్తోంది. ఎందుకంటే ఇది అసలు పులివెందుల ఎన్నికే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ సంబంధించి ఎన్నికపై దాదాపు 2 రాష్ట్రాల్లో ఒక చర్చతో పాటు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మధ్య పోటీ జరుగుతున్నంత పరిస్థితి క్రియేట్ అయింది. సో దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా పందాలు, 100 కోట్ల పందాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఈ పులివెందుల ఎన్నిక అత్యంత అసలు చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సో అయితే దీనికి ఎన్నికలు దానికి సంబంధించి కూడా ఇప్పటికే నేషనల్ మీడియా సైతం పులివెందులకు రావడం ఇది ఒక పెద్ద చర్చ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా మారింది ఎన్నిక? కేవలం ఒక మండల స్థాయిలో జరిగే ఒక జెడ్పీటీసీ ఎన్నిక కేవలం 10,600 ఓట్లు ఉంటే ఈ మండలానికి సంబంధించి ఎన్నిక మాత్రం ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది, ప్రజలు ఏ పార్టీకి కంకణం కట్టబోతున్నారనేది కూడా వేచి చూడాలి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. కడప జిల్లాలోని పులివెందుల అలాగే ఒంటిమిట్టలో రేపు జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. మొత్తం 1,200 మంది భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే 5 సమస్యాత్మక ప్రాంతాలని కూడా గుర్తించారు. మొత్తంగా రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు బ్యాలెట్ బాక్స్ విధానం ద్వారా ఓటింగ్ జరగనుంది.